ఉపాధి లభిస్తుందని అవకాశం ఇస్తే మొదటికే మోసం వచ్చింది. స్పాంజ్ ఐరన్ కంపెనీలకు అనుమతులిస్తే కాలుష్యం పెరిగిపోయింది. దాదాపు 2 దశాబ్దాలు న్యాయ పోరాటం సాగించి మరీ వాటిని తరలించాల్సి వచ్చింది. పాలమూరులో ఏం జరిగింది? ఏబిఎన్ స్పాట్లైట్. కంపెనీల కాలుష్యంతో విసిగి వేసారిన పాలమూరు రైతాంగానికి తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం తీపి కబురు అందించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్, బాలానగర్, జడ్చర్ల తదితర ప్రాంతాలలో వెలిసిన కాలుష్యకారక స్పాంజ్ ఐరన్ కంపెనీలను ఆవాసాలకు కనీసం కిలోమీటర్ దూరానికి తరలించాలని ఆదేశించింది. షాద్ నగర్ ప్రాంతంలోని కోడిచెర్ల, తీగాపూర్, బాలానగర్ మండలం గుండ్లపొట్లపల్లి, జడ్చర్ల దగ్గరలోని రంగారెడ్డిగూడ, అప్పాజిపల్లి తండా పరిసరాలలో మానవ నివాసాలకు కిలోమీటర్ పరిధి లోపల ఉన్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమలను ఏడాదిలోగా తరలించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత నివేదికను హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు సమర్పించాలని ఆదేశించింది. అక్కడి మిగిలిన పరిశ్రమలు పర్యావరణ చట్టాలకు అనుగుణంగా నడుస్తున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి 2 నెలల్లో నివేదికను అందించాలని కూడా సూచించింది. పంట నష్టపరిహారం, పరిశ్రమలు డిపాజిట్ చేసిన సొమ్మును రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. షాద్నగర్ కు చెందిన వీరేందర్ రెడ్డి అనే పర్యావరణ ప్రేమికుడు మరో 8 మందితో కలిసి హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ పై తుది తీర్పు వచ్చింది. పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందా అంటే అది లేదు. అంటే స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి ఉండదు. పైపెచ్చు చుట్టూ ఉండే గ్రామస్తులకి కానీ లేకపోతే ఆడుండే రైతులకు కానీ విపరీతమైన నష్టం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిశ్రమలు మనకు అవసరమా? ఈ విషయంలో గతంలోనే మేము చెప్పాం, ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం. హైకోర్టు ఆర్డర్ను మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? దీనికి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాం. తప్పకుండా కూడా మీరు ప్రజల పక్షమే ఉండదలుచుకుంటే వచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్ని అమలు చేసే బాధ్యత కూడా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కరువు కాటకాలే. రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులే. ఉన్న ఊర్లో ఉపాధి కరువు, కనీసం వ్యవసాయం చేసుకుందామంటే చుక్క నీరందని దుస్థితి. దాంతో ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే బ్రతుకులే కనిపించేవి. ఇదే ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులకు వచ్చిన దుర్మార్గపు ఆలోచనే స్పాంజ్ ఐరన్ కంపెనీల ఏర్పాటు. కంపెనీలు పెడతాం, ఉన్న చోటే మీకు ఉపాధి వస్తుంది, జీవనం హాయిగా ఉంటుందని రైతులకు ఆశ పెట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే జీడిమెట్ల, మేడ్చల్ తదితర ప్రాంతాలలో ఉన్న స్పాంజ్ ఐరన్ కంపెనీలను ఇక్కడి రైతాంగానికి గాలం వేసి మాయమాటలు చెప్పి పాలమూరుకు తరలించారు. గ్రామాల్లోని కొంతమంది దళారులను లోబర్చుకొని ఈ తతంగం కొనసాగించారు. తీరా కంపెనీలు ఏర్పాటు చేశాక ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉపాధి చూపించలేదు. 100% బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకున్నారు. అయినా సరే మన బ్రతుకు మనం బ్రతుకుదామనుకున్న రైతాంగానికి ఈ పరిశ్రమలు పెద్ద చిక్కుల్ని తెచ్చిపెట్టాయి. ఎక్కడి నుంచి వెలువడే పొగ అత్యంత కాలుష్యకారకమైంది. ఆ పొగ వల్ల చేళ్లన్నీ దెబ్బతినిపోయాయి. పంటలపై నల్లటి మసి వెదజల్లేది. పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నష్టపోయేవి. కూరగాయలు కూడా నల్లటి పొగ చూరడంతో తినేందుకు వీలు లేకుండా ఉండేవి. ఇక నీళ్లు కూడా కలుషితమై త్రాగేందుకు సైతం పనికి వచ్చేవి కావు. ఈ నీటిని తాగిన అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. ఇంటి ముందర దుస్తులు ఆరబెడితే కూడా నల్లటి పొగచూరి వేసుకునేందుకు పనికి రాకుండా పోతుండేవి. ఇళ్లలో కూడా గ్రీజు లాంటి పదార్థం పడి శుద్ధి చేసినా వదలని జిడ్డు కనిపించేది. దాంతో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. కానీ ఆయా పరిశ్రమల యాజమాన్యం పట్టించుకోలేదు. వ్యవసాయ పరంగా చాలా రకంగా నష్టపోయాము. అదే విధంగా ఇక్కడ వచ్చేసి రైతులు ఏ పంట వేసినా, పత్తి గాని, మక్క గాని, అదేవిధంగా ఇతర వేరే వేరే ఏ వాణిజ్య పంటలు వేసినా, టమాటాలు, కూరగాయలు వేసినా మొత్తం దీని వల్ల, ఈ పొగ వల్ల అనేకంగా కలుషితమై మార్కెట్ కి తీసుకుపోతే సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఇక్కడ రైతులు చాలా రకాలుగా లాస్ అవుతున్నారు. అదృష్టం కొద్దీ ఈ రోజు గత 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా, న్యాయపరంగా పోరాడుతుంటే ఈ రోజు హైకోర్టు ధర్మాసనము ఒక మంచి విషయము అందించింది. ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని తీసేయాలని మేము రైతులుగా డిమాండ్ చేస్తున్నాము. దళారుల రాజ్యంలో చాలా కాలం జనం ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఈ దుస్థితిని గమనించిన షాద్ నగర్ వాసి వీరేందర్ రెడ్డి 2005లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
సుదీర్ఘకాలం ఈ కేసుపై వాదనలు జరిగాయి. చివరికి సెప్టెంబర్ 10న తుది తీర్పు వెల్లడైంది. స్పాంజ్ ఐరన్ పరిశ్రమలతో పంట నష్టపోయిన రైతులు ఉంటే చట్ట ప్రకారం వారిని గుర్తించి పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ 19 ఏళ్ల పిటిషన్పై విచారణను ముగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పీసీబీ నివేదికను సమర్పించింది. కొన్ని కంపెనీలు పనిచేయడం లేదని, మరికొన్ని కంపెనీలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలకు ఆదేశించిందని పీసీబీ పేర్కొంది. వాటన్నింటినీ పరిశీలించిన ధర్మాసనం జనావాసాలకు కిలోమీటర్ పరిధిలో ఉన్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమలను తరలించి నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేసింది. ఈ తీర్పుపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. మనం హైదరాబాద్ కు చాలా దగ్గరున్నాం, హెచ్ఎండే పరిధిలో ఉన్నాం కాబట్టి ఈ కాలుష్యమైన ఇండస్ట్రీస్ ఇక్కడ రావద్దని చెప్పి నేను మళ్ళొకసారి కూడా తప్పకుండా నేను కూడా పోరాటం చేస్తా. కాలుష్య రహిత ఇండస్ట్రీస్ రావాలి తప్ప, ఉదాహరణకు డాటా సెంటర్ అట్లాంటిది, పిఎన్జీ అట్లాంటిది, జాన్సన్ అట్లాంటిది, ఇలా అటువంటి ఫ్యాక్టరీలే రావాలి తప్ప కాలుష్యంతో కూడుకున్న ఫ్యాక్టరీ ఏ ఒక్క ఫ్యాక్టరీ రావద్దు. సాధ్యమైనంతరకు దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద నియమ నిబంధనల ప్రకారము తప్పకుండా పర్యవేక్షించాలి. ఉపాధి వస్తుందని ఆశపడితే ఉన్న ఊరినే వదిలి వెళ్లే దుస్థితికి నెట్టిన కాలుష్యకారక కంపెనీలపై అలుపెరగని పోరాటం చేసిన వారు ఇప్పుడు ప్రశంసనీయులు అవుతున్నారు. ఇకపైన ఇలాంటి పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలని జనం కోరుతున్నారు.